ఎవ్రీవన్, ఈరోజు కేజీ మేమ చేపల పులుసు అండి. ఈ ముక్కలు ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ పట్టించి ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాను. 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుపుకొని ఎర్రగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, 1 స్పూను, చేప ముక్కల్లో 1 స్పూన్ కారం వేసానండి. మళ్ళీ ఒక 2 స్పూన్లు కారం, కొంచెం పసుపు వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్, ఒక 5 మినిట్స్ ఇలాగూ ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు చింతపండు పులుసు, 2 పెద్ద నిమ్మకాయలంత చింతపండుని నానబెట్టుకుని పులుసు తీసి పెట్టుకున్నానండి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు తలకాయ ముక్కలు వేయాలి. తర్వాత అన్ని పెద్ద ముక్కలు పెట్టేసేయాలండి. తర్వాత వీలైతే గరిటతో ఫస్టే ముక్కలు పెట్టగానే ఇలా సర్దుకోవాలి. పులుసు నాకు సరిపోతుంది కాబట్టి ఇలా ఉంచేస్తున్నాను. ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి కానీ అలా ఉంచేస్తాను. పులుసు సరిపడా ముక్కలు వేసానండి. ఇప్పుడు ఫ్లేమ్ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం ఉడకనివ్వాలి. ముక్కలు వేయగా మిగిలిన ఉప్పు, కారం, నూనె జ్యూస్ అండి ఇది. ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద సరిపడా వేసుకోవాలి. చిన్న లేత పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి వేస్తున్నాను.